Follow us on our X handle at AIR News Alerts. And for details, అప్పట్లో న్యూస్ ఇలా వినేవాళ్ళు అనమాట. हैदराबाद में रिक्शा चलता था, ऑटो नहीं था और टेलीफोन ये मोबाइल टेलीफोन ये नहीं था. ఆ వాక్మెన్కి ఈ క్యాసెట్లు కొనుక్కోవడానికి ఊరు తిరిగేవాడిని అనమాట, పాటలు వినడానికి. అంత పాటలు పిచ్చి నాకు. ఇలాంటి ప్లేస్లు మనం తెలియాలి, చాలా మందికి తెలియదు అనమాట. రేడియో అనేది ఒకటి ఉంటుంది అని పిల్లలకు తెలియదు. సో హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు చేసి, ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయి చేయలేదు. బట్ ఇవాళ నేను చార్మినార్ దగ్గరలో, ఓల్డ్ సిటీ దగ్గరలో ఉన్నాను. మీకు ఒక రేడియో బాగా ఓల్డ్ షాప్, ఆల్మోస్ట్ ఆల్ 110 years ఎక్స్పీరియన్స్ ఉన్న షాప్ని ఇవాళ నేను మీకు చూపిస్తాను. సో ఆయన అడిగి మనం అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ప్రతిదీ మీకు ఓల్డ్ రేడియో సెట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, అసలు వీటి నేమ్స్ కూడా నాకు తెలియదు. కొన్ని సీమెన్స్ అంట ఇది. ఈ రేడియోస్ చూడండి, అసలు టీవీలు కూడా ఉన్నాయి, పాత టీవీలు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఎకో రేడియో అంట. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నార్మల్గా సెల్ చేసినా కూడా ఇదిగో ఫిలిప్స్, కానీ ఇది యాంటిక్ పీస్ అవుతుంది. ఇలాంటివి మనకు దొరకవు మళ్ళా. జస్ట్ చార్మినార్కి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. మెహబూబ్ రేడియో సర్వీస్, మెహబూబ్ రేడియో సర్వీస్. ఈ పెయింటింగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత ఓల్డ్ అనేది. జస్ట్ ఆ పెయింటింగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఏమైనా నేను కొన్ని రెడీ చేసుకున్నాను, ఏం క్వశ్చన్స్ అనేవి. సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదిగోండి, రిపేర్ చేస్తున్నారు ఆయన. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకి సెల్ ఫోన్లో పట్టుకోవడం తప్పితే మనకి ఏం తెలియదు. సో ఒక 35 years వస్తే మన కళ్ళు కూడా కనిపించవు. ఆయన అంత నీట్గా కూర్చొని ఓపిక్గా చేసుకుంటున్నాడు. చూడండి, ఉన్నారు ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు. ఏంటంటే రేడియోలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొబైల్లోనే వింటాం, టీవీలోనే వింటాం, కానీ చాలా ఓల్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు నచ్చరనమాట. వాళ్ళు దేనికి అలవాటు పడతారో అదే వాళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు నేను 98, 99లో నేను చూసిన టేప్ రికార్డర్లు అనమాట ఇవి. సో ఈవెన్ 2000, 2004 దాకా ఇవి చూసాం. తర్వాత అన్నీ మొబైల్స్. ఈ రేడియోస్ అన్నీ కూడా యాంటిక్. ఇవి మనం ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్నప్పటికీ అందులో పెట్టుకుంటే భలే ఉంటాయి అన్నమాట. ఈ యాంటిక్ పీసెస్, ఈ పాత పీసెస్ని అవి రీస్టోర్ చేసుకోవడం కూడా చాలా కష్టం అన్నమాట. చాలా కష్టం. ఇదేంటిది, జీఈసీ అంట. ఈ పైన ఏదో ఉంది, మనం అన్నీ అడుగుదాము, ఒకటి అడుగుదాము. ఇందులో ఏవి పని చేస్తున్నాయో ఏవి పని చేయట్లేదో చూద్దాము. ఇవి గుర్తున్నాయా అసలు? ఇవి అప్పట్లో మనం వాక్మెన్స్ వినేవాళ్ళం, గుర్తుందా? ఈ వాక్మెన్లో ఇది పెట్టి, అంత చిన్న వాక్మెన్లో కూడా ఇది పెట్టి మనం వినేవాళ్ళం అనమాట. నేనైతే ఇంట్లో తెలియకుండా అప్పుడు ఈ వాక్మెన్ కొని, ఆ వాక్మెన్కి ఈ క్యాసెట్లు కొనుక్కోవడానికి ఊరు తిరిగేవాడిని అనమాట, పాటలు వినడానికి. అంత పాటలు పిచ్చి నాకు. ఇవి గుర్తున్నాయా సౌండ్ సెట్స్? చాలా మంది ప్రజెంట్ జనరేషన్స్కి ఇవి తెలియదు యాక్చువల్గా ఏంటి అని అనుకుంటారు అనమాట. ఇవి చూసి అందరూ సౌండ్ స్పీకర్లు, ఇయర్ ఫోన్స్ అవే వాడతారు, ఇవి తెలియదు. ఇవైతే మా ఊర్లో వేసేవాళ్ళు అనమాట. పాటలు వేస్తే కరెక్ట్గా ఇక్కడే కూర్చునేవాళ్ళు అనమాట. అది ఇట్లా అంత క్లారిటీ ఉండేది కాదు, కానీ అప్పట్లో ఇవి పెడుతున్నారంటే ఏదో పెద్ద పండగ అవుతుంది అని మాకు ఒక క్లారిటీ వచ్చేది. ఊర్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయన్నా ఏమవుతున్నాయన్నా మనకు తెలియదు కదా. బట్ ఇవి కడుతున్నారంటే అమ్మో ఇక్కడ ఏదో పెద్ద విషయమే జరుగుతుంది అనుకునేవాళ్ళం అనమాట. చూడండి, సోనీ టీవీ, పాత సోనీ టీవీలు. ఎప్పుడు ఇవి బ్రాండెడే, కాకపోతే ఇలాంటి టీవీలో నేనైతే ఒక 20 years బ్యాక్ చూసుంటాను. ఆ పైన చూడండి, ఈయన ఎంత వర్క్ చేసి ఉంటాడు. ఇదంతా ఇక్కడ అంతా పేర్చుకొని పెట్టాడు. ఆ గోడలు కూడా చూడండి బాగా, అంటే ఈవెన్ 100 years పైనే ఉంటుంది అన్నట్టు తెలుస్తుంది క్లియర్గా. దానికి మళ్ళీ ఇంకో వర్క్ కానీ ఏం చేయించినట్టుంది. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి ప్లేస్లు మనం తెలియాలి. చాలామందికి తెలియదు అనమాట, రేడియో అనేది ఒకటి ఉంటుంది అని పిల్లలకు తెలియదు. ఇది మీకు తెలిస్తే చెప్పండి. ఇదేంటిది, సేరా అంట. మేబీ ఇది కూడా టేప్ రికార్డర్ ఏమో. సోనీ రేడియో, పాత రేడియో ఇది కూడా రేడియోనే. ఇందులో కొన్ని టేప్ రికార్డర్స్ ఉన్నాయి, ఫిలిప్స్ టేప్ రికార్డర్. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇంత పెద్దది ఎక్కడ నేను చూడలేదు. అండ్ ఇది రేడియోనో లేకపోతే ఏంటో మాకు తెలియదు మనకు. చూడండి, నేను యూజ్ చేసే ఈ పవర్ సప్లై, ఈ బోర్డులు ఇవన్నీ చూడండి. ఇప్పుడులో కాదు ఇవన్నీ, ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న పవర్ సప్లైది అనుకుంటాయి. నాకు నచ్చింది ఏంటంటే, సో అప్పుడులో ఈ షాప్ ఎలా ఉందో, ఈవెన్ వీళ్ళు పెట్టి 110 years అవుతుందంట క్లోజ్ టు. ఈవెన్ 2026లో కూడా ఈ షాప్ అలాగే ఉంది. సో నేనైతే చాలా హ్యాపీ.
యాజ్ డీజ్గా ఇప్పుడు ఏముందో మన ఇంట్లో ఏదైనా కొంచెం చిన్న రిపేర్ వచ్చిందంటేనే ఇమ్మీడియట్గా దాని షేప్ షకల్ మొత్తం మార్చేస్తాం మనం. వీళ్ళు ఏంటంటే అలాగే ఉంది, అప్పటి నుంచి అలాగే ఉంది, అసలు నో చేంజ్. అక్కడ లైట్ ఫ్యాన్ వేసుకుని ఉంటారు, అది చేంజ్ చేసుకుని ఉంటారు, కానీ మిగతా షాప్లో ఉన్న స్విచ్చెస్తో సహా గోడలతో సహా అన్నీ ఒకలాగే ఉన్నాయి చూడండి. సో 1970 మోడల్ అంటే ఇది శానియో జపాన్ వన్ అంటే ఇది. అది ఇప్పుడు రిపేర్కి వచ్చింది, ఆయన రిపేర్ చేస్తున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉండదు మన ఏజ్. సో ఆయనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, మనం ఒకటి ఒకటి అడుగుదాం. आपका नाम क्या है जी? मेरा नाम मोहम्मद मोइनुद्दीन नाम है और मेरे फादर का दुकान है, ये महबूब साहब उनका नाम है. ये दुकान कब से चल रहा है? ये 1920 से दुकान चल रहा है. 1947 में इधर में आया. डबलपुरे में था पहले. किधर किधर? डबलपुरा. कितना साल एक्सपीरियंस है जी आपका? मेरा 70 ईयर्स. आपने ये काम कैसे सीखा, किसने सिखाया? नहीं सीखा, मेरा कोई भी असर नहीं है. मैं खुद अपने से सीखा हूँ. मैं खुद इधर पहले हमारी दुकान में काम करता था. पहले मेरा कारों का बिजनेस था, कार बेचता था, कार रिपेयर करता था. बाद में इधर में आया, इधर से काम करता हूँ. నేను ఎక్కడే ఏం నేర్చుకోలేదు. సో అప్పుడు రేడియోస్కి మంచి బాగా చాలామంది వచ్చేవాళ్ళు, నేను చూసి నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చి మా అన్నయ్య ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. నాకైతే ఎవరు నేర్పించలేదు అని చెప్పి అంటున్నారు ఆయన. जब आपने शुरुआत की थी तब हैदराबाद कैसे था जी? हैदराबाद मैं जब शुरुआत की थी, हैदराबाद में रिक्शा चलता था, ऑटो नहीं था. और टेलीफोन ये मोबाइल टेलीफोन ये नहीं था. ओल्ड टेलीफोन लैंडलाइन का टेलीफोन था. और जब भी जो है इधर लोग कम था हैदराबाद में. अभी हैदराबाद में बाहर का लोग पूरा यूपी, बिहार, लखनऊ, दिल्ली, कलकत्ता, आंध्रा सब जगह का इधर आ गया. अभी पब्लिक बहुत बढ़ गया. जब रोड पे ट्रैफिक नहीं रहता था इतना. वो रेडियो का ज़माना कैसे था जी? जब रेडियो जहाँ बड़े लोग के पास रहता था, नवाब, जागीरदार, राजा, महाराजा, ये लोगों के पास रेडियो रहता था. वो लोगों के पास से बनाने के लिए आता था इधर. बनाने के बाद में इनके जाके उनके पास लगा के बताना पड़ता था. बताने के बाद वो लोग कुछ खाने के लिए फ्रूट देता था. और पहले पेमेंट जो है एक पॉकेट में डाल के देता था. वो पॉकेट ले लेके यहाँ के देखता था, माँ नहीं देख सकते थे. हाँ, उनके पास देखने का नहीं था, यहाँ के देख लेता था कितना पैसा है. वो लोग देता था. बहुत बड़ा आदमी था वो लोग. तो हम पैसा इधर से यहाँ पे जितने भी जोड़ी है लोग है, नवाब, जागीरदार, महाराजा, राजा, सबके रेडियो बना के देते थे. वो पहला कौन से रेडियो सबसे ज़्यादा आते थे इधर? इधर रेडियो थे सबके पास में, पार्क में. और उसमें रेडियो लगता था, रेडियो सुनता था लोग. न्यूज़ सुनने को आता था इधर लोग. तो इतना बहुत 500-400 आदमी न्यूज़ सुनने को आता था. खाली इतना रेडियो सुनता था. पहले रेडियो का ज़माना था और कुछ नहीं था. वो सामने जो रेडियो रखा हुआ 200 ईयर्स का है, ये 150 ईयर्स का है. हाँ, रिपेयरिंग को आया, ये बॉम्बे से आया सो. ठीक है. वो निज़ाम नवाब और वो मालूम है तो आपको? मालूम है. वो कोई रेडियो रिपेयर करने को आया इधर अभी? निज़ाम नवाब का मदर इधर पुरानी हवेली में वो लोग का मज़ा इधर क्या बोलता है उसको, खबर इधर है उसका. तो उसको नवाब रोज़ाना इधर जाता था. निज़ाम के पूरे रेडियो यहाँ निज़ाम के खानाजाद जिसको बोलते वो लोग थे. और नवाबों के रेडियो थे, सब बनने को आते थे हमारे. सबसे मुश्किल रेडियो कौन सा वाला, कौन सा मॉडल वाला रिपेयर था? पहले के रेडियो जितना भी था मुश्किल का था. क्यों? पार्ट्स पूरा नहीं मिलता था. पार्ट्स बम्बई से मंगाना था. बम्बई वाले लंदन से मंगाते थे, अमेरिका से मंगाते थे, इंग्लैंड से मंगाते थे, जापान से मंगाते. जापान तो बाद में आया, इंग्लैंड से. और वहाँ से मंगा के हमारे को भेजते थे. मैं 1 महीना 2 महीना लगता था बनने को, बना के देता था रेडियो. आपको बिजनेस कैसे था वो पुराना हैदराबाद में? पुराना हैदराबाद में जो था, लोग बहुत पैसे वाला लोग था, बड़े लोग था, पैसे वाले थे, अच्छे लोग थे, मिलते थे. अभी हैदराबाद का माहौल ख़त्म हो गया. हैदराबाद का लोग कोई अच्छे लोग नहीं है. क्या आज भी लोग रेडियो रिपेयर करवाने आते हैं? आते हैं. अभी बताया ना आपको, ये रेडियो बॉम्बे से बनने को आया. नेशनल को कंपनी है, इंग्लैंड की कंपनी हो. कितना टाइम लगेगा वो करने को? 1 मंथ का टाइम लिया. 1 मंथ टाइम लगेगा. ఇప్పుడు కూడా ముంబై నుంచి, ఇంగ్లాండ్ నుంచి
చాలా దగ్గర నుంచి ఇక్కడికి రేడియోస్ వస్తున్నాయంట రిపేర్ చేయడానికి. సో అవి చేయాలంటే ఈ పార్ట్స్ అన్నీ రప్పించుకోవాలి. నేను చేస్తాను కానీ 1 month 1.5 month టైం పడుతుంది. సో మళ్ళీ వాళ్ళకి పంపించాలి. సో నేనైతే ఫుల్లీ ఆక్యుపైడ్ అని చెప్పి ఆయన అంటున్నారు అనమాట. हमारा मैसेज ये है कि अभी जो आ गया ये रेडियो का सुनने वाला लोग नहीं है. बहुत सारा लोग यहाँ नहीं है. अमेरिका, लंदन, फ्रांस, जापान, ये बम्बई, दिल्ली, कलकत्ता, हैदराबाद, वो लोग इंटरेस्टेड है. यहाँ पे जब से तेलंगाना बना, आंध्रा बना, रेडियो का वो ख़त्म हो गया. मीटर्स शॉर्टवेव मीडियम वेव पे एक स्टेशन आता, पूरे स्टेशन बंद कर दिए लोग. अब नहीं है यहाँ पे सुनने वाले लोग नहीं है. एक बार दिखाओ जी, एक पुराना रेडियो कैसे काम करते, कैसे चलते, एक बार. సో మనకి ఇప్పుడు చూపిస్తారు కొన్ని పాత రేడియోస్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో సార్ని అడుగుదాము. रेडियो कॉर्पोरेशन अमेरिका RCA रेडियो 200 इयर्स का है ये. अभी साउंड आता है इसका, सुनो. ये अमेरिका नाम है इसका, समझे. 200 इयर्स फर्स्ट रेडियो. Membership of Trinamool Congress. In a press note, Mr. Roy accused the Trinamool Congress of rampant corruption, extreme violence against women, and failures across sectors. Follow us on our X handle at AIR News Alerts and for details. అప్పుడులో న్యూస్ ఇలా వినేవాళ్ళు అనమాట. ప్రెసెంట్ ఆకాశవాణి హైదరాబాద్. Welcome back to the midday news. The Delhi High Court today issued notices to the Centre and the Central Board of Secondary Education CBSE over a PIL ప్రెసెంట్ న్యూస్ మనం వింటున్నాం ఇక్కడ రేడియోలో వింటున్నాం అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. board exam answer sheets. A bed जनरल इलेक्ट्रॉनिक कॉर्पोरेशन అచ్చా. मेड इन इंग्लैंड लिखा हुआ है. ఆహా ये देखो, ఆహా फोटो देखो. మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అచ్చా అచ్చా అచ్చా. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ రిపేర్లో ఉన్నాయి. ఇది ఒక్కటి మనకు వినిపించారు, ఇది యూఎస్ దంట. ఇది ఒక్కటి మనకు వినిపించారు, విన్నారు కదా. సో ఇవాళ న్యూస్ మనం యూట్యూబ్లోనే ఎక్కడ వినడం కాదు, నేను మీకు ఇవాళ రేడియోలో వినిపించాను. సో మీకు కావాలంటే ఏమైనా యాంటిక్ పీసెస్ లాంటివి కావాలన్నా కూడా ఇక్కడికి రండి. జీ బహుత్ ధన్యవాద్ హే జీ. खुदा हाफिज. థ్యాంక్ యూ. అల్లా హాఫిజ్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇది నియరెస్ట్గా అనిపిస్తే, మీకు టైం ఉంటే ఇటు సైడ్ ఓల్డ్ సిటీకి వచ్చినప్పుడు అదిగో పైన కనిపిస్తుంది కదా మెహబూబ్ రేడియో సర్వీస్ అని, రండి, వచ్చి ఒకసారి మీరు విజిట్ చేయండి. ఆయనకి తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడతాడు. సో మనది హిందీలో రికార్డ్ అయింది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. థ్యాంక్ యూ.